హలో వీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన వెల్తీ చక్రధర్ గారు. సార్తో మాట్లాడతాం ముఖ్యంగా 1 ఇయర్లో 100% రిటర్న్స్ ఇచ్చిన పిఎంఎస్ స్టాక్స్ గురించి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, పిఎంఎస్ స్టాక్స్ అంటే ఏంటి, వాటికి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్సెస్ కానీ, ఏఎఫ్ఐ గురించి కానీ, అలాగే పిఎంఎస్ స్టాక్స్లో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, మినిమం ఇన్వెస్ట్, ఇలా ప్రతి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అయితే ఈ పిఎంఎస్ స్టాక్స్ హిస్టారికల్ డేటా ఏ విధంగా ఉంది, ఒక లాస్ట్ 1 ఇయర్లో కానీ ఏదైనా 1 ఇయర్లో ఒక 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇందులో 100% ఇప్పుడు 90-80% ఇచ్చిన మంచి అయితే స్టాక్స్ అయితే ఉన్నాయండి. పిఎంఎస్లో అయితే ఉన్నాయి, ఈక్విటాస్ కావచ్చు, అలాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు చెప్తాను, 3 కేటగిరీస్లో పిఎంఎస్లు ఉంటాయి. ఒకటేమో బెస్ట్ పిఎంఎస్లు ఉంటాయి. అందులో నేను చెప్పినట్టుగా ఈక్విటాస్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తుంది. ఎప్పటిది కాకపోతే ఏంటంటే వాళ్ళు అందులో మినిమం వచ్చి 3 కోట్లు పెట్టారు. ఇప్పుడు సెక్యూరిటైజేషన్ బోర్డ్ ఆఫ్ ఏం చెప్తుందంటే పిఎంఎస్లో వచ్చి మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs అని చెప్తుంది. కానీ కొన్ని కంపెనీస్ వాళ్ళ డిమాండ్ బట్టి హై నెట్వర్క్ లాగా మినిమం 3% చెప్తారు. సో అట్లా చాలామంది ఇన్వెస్ట్ కూడా చేయలేదు దాన్ని. సో నెక్స్ట్ బెస్ట్ ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం ఎన్జే ఇండియా పిఎంఎస్ బాగుంటుంది, అలాగే ఐసిఐసిఐ పిఎంఎస్ బాగుంటుంది, అలాగే మనకి చూస్తే మోతిలాల్ ఒస్వాల్ నెక్స్ట్ బెస్ట్ వస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా చాలా మంచి పిఎంఎస్ కింద వస్తుందండి. అబాకస్ కావచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా మీకు ఒక బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పిఎంఎస్లు వస్తాయి. నెక్స్ట్ యావరేజ్గా ఉండే పిఎంఎస్లు చూద్దాం. యావరేజ్గా ఉండే పిఎంఎస్లు అంటే ఆదిత్య బిర్లా వాళ్ళ పిఎంఎస్ కొంచెం యావరేజ్గా ఉంటుంది, ఆనంద్ రాఠీ పిఎంఎస్ కొంచెం యావరేజ్గా ఉంది, వైటోక్ కొంచెం యావరేజ్గా ఉంటుంది. అలాగే మీకు చూస్తే ఆనంద్ రాఠీ అది కూడా కొంచెం యావరేజ్ పిఎంఎస్. సో యావరేజ్ పిఎంఎస్ అంటే అర్థం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి ఒక 2% ఎక్స్ట్రా ఇస్తుందండి రిటర్న్. మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్ కంటే కూడా ఒక 2% ఎక్స్ట్రా ఇస్తుంది, దాన్ని యావరేజ్ అంటాం. మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 10% ఎక్స్ట్రా ఇచ్చేది బెస్ట్ పిఎంఎస్ అని చెప్తాం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రిటర్న్ ఇచ్చే పిఎంఎస్లు కొన్ని ఉంటాయి. నిప్పాన్ పిఎంఎస్ ఇప్పుడు చూడండి, నిప్పాన్ దే ఆర్ నెంబర్ 1 ఏఎఫ్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్లో కావచ్చు. నిప్పాన్ స్మాల్ క్యాప్ అంటారు, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అంటారు. కానీ వాళ్ళ పిఎంఎస్లో అంత పర్ఫార్మెన్స్ లేదండి, అది కొంచెం పూర్ పర్ఫార్మెన్స్గానే ఉంది నిప్పాన్. సో నిప్పాన్ అలాగే చూస్తే మీకు ఎడల్వైజ్ అది కూడా కొంచెం పూర్ పర్ఫార్మెన్స్గానే ఉంది. సో ఇట్లా పర్ఫార్మెన్స్ బట్టి కూడా మనం చెప్పొచ్చండి పిఎంఎస్ అది కరెక్టా కాదని చెప్పి. సో బ్రాడ్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో చూసినా కూడా బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు చూడండి, అందరూ క్వాంట్ స్మాల్ క్యాప్ అంటారు, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ అంటారు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ అంటారు. మరి డిఎస్పీ స్మాల్ క్యాప్ గురించి ఎవరు చెప్పరు, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ క్యాప్ గురించి ఎవరు చెప్పరు. అలాగే టాటా వాళ్ళ స్మాల్ క్యాప్ కొంచెం మంది చెప్తారు. సో అట్లయితే ప్రతి ఒక్క దాంట్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటాయి, యావరేజ్ ఉంటాయి, పూర్ ఉంటాయి. సో మనం ఎప్పుడు కూడా ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. అవి ఎక్స్పర్ట్స్ మాత్రం చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, మినిమం 10,000 రూపీస్తో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 1 lakh ఇన్వెస్ట్ చేయొచ్చు. కాబట్టి మనం చాలా ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ పిఎంఎస్ అలా కాదు, మినిమం వచ్చి 50 lakhs. ఒకటి చేయడమే గొప్ప, 2 అంటే ఇంకా మహా గొప్ప. సో మనం అందులో 5-6 అవసరం లేదు, ఉన్న 5లో ది బెస్ట్ తీసుకుంటే చాలు. సో అట్లా బెస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 5%, 10% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చే ఫండ్స్ మేము చెప్తామండి. అట్లాంటి పిఎంఎస్లు తీసుకుంటే మాత్రం లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మంచి రిటర్న్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. మనకే కాదు, మన నెక్స్ట్ 3 తరాలు కూడా సరిపడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నాను. చూడండి, 2040 దాకా కూడా మంచి ర్యాలీ ఉంది ఇండియాకి. అయితే ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2040 తర్వాత కొంచెం డౌన్గ్రేడ్ అవ్వచ్చు, అంతే. మార్కెట్ పెరుగుతుంది కానీ రిటర్న్స్ అయితే సింగిల్ డిజిటే వస్తుందని చెప్తున్నారు. సో 2040 దాకా మనకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఇట్లాంటి టైంలో కనుక సరైన నిర్ణయం తీసుకొని ఒక మంచి పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది మనకే కాదు, మన 2 generations కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతామని చెప్తున్నాను. అంటే ఈ 2040 తర్వాత ఓవరాల్ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఈక్విటీ ప్రతి దాంట్లో కూడా డౌన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు. అవునండి, 2040 తర్వాత ఏమవుతుందంటే మార్కెట్ కొంచెం పెరుగుతుంటుంది, బట్ రిటర్న్స్ అయితే అంత రావు. మనకు కూడా అప్పుడు సాచురేషన్ వచ్చేస్తుంది, లైక్ యూఎస్ ఎకానమీ లాగా. ఇప్పుడు చూడండి, యూఎస్ ఎకానమీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మన నెంబర్ 1 వరల్డ్లో. వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ చాలా పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్, మనకంటే కూడా 10 times పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. కానీ రిటర్న్స్ చూస్తే అక్కడ 8%, 9% వస్తున్నాయి. సో అట్లాగే మనం కూడా ఆ 2040 వచ్చేసరికల్లా మనం కూడా వెల్ డెవలప్డ్ కంట్రీ అయిపోతుంది. కాబట్టి మనం కూడా థర్డ్ పొజిషన్లో అంటున్నారు. కాబట్టి ఆ టైంకి మనకి తర్వాత సాచురేషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడంతా గ్రోత్ ఉంది, అంత గ్రోత్ మనం తర్వాత చూడలేకపోతాము. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ. ఇట్లాంటి టైంలో ఎక్స్పెరిమెంట్ చేయకుండా వెల్త్ మీద సరైన నిర్ణయాలు తీసుకొని ఒక మంచి, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రతి ఈక్విటీ మార్కెట్లో లాంగ్ టర్మ్ అంటాం. అంటే చూడండి, ఇప్పుడు మీరు టమాటాలు తీసుకోండి, చూడగానే చెప్పొచ్చు ఇది కుళ్ళిపోయిన టమాటానా మంచి టమాటానా అని. అలా వంకాయ చూడండి, పుచ్చుందా లేదా చెప్పచ్చు చూడగానే. కానీ కొబ్బరికాయ అలా చెప్తారా? కొడితే కానీ తెలియదు కొబ్బరికాయ, అది కుళ్ళిపోయిన కొబ్బరికాయ మంచి కొబ్బరికాయ అని. అట్లాగే మనం తీసుకున్న ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంటా కాదని తెలియడానికి 15 పడుతుంది. సో 15 years తర్వాత మనం రిలీజ్ అవుతాం, మనం తీసుకుంది కరెక్ట్ డెసిషన్, రాంగ్ డెసిషన్ అని. అప్పుడు టైం అంతా అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఈక్విటీ విషయంలో మనకు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయకండి, వెల్త్ మీద ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఒక మంచి ఎక్స్పర్ట్ని సంప్రదించి తద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అధిక లాభాలు వస్తాయి అని చెప్తున్నాను. అండ్ ఈ పిఎంఎస్ స్టాక్స్ అనేవి ఇంకా హిస్టారికల్గా చూసుకున్నప్పుడు సార్, మీరు ఆల్రెడీ చెప్పారు 18% కానీ, లేకపోతే మోర్ దెన్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా బెటర్ పర్సంటేజ్ ఇచ్చినవి ఉన్నాయి. అండ్ ఈవెన్ ట్యాక్స్ రిడెంప్షన్ కానీ,
చూసుకున్నట్లు చాలా అవైలబిలిటీ ఉంది. అండ్ కాకపోతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ చూసుకున్నప్పుడు దీనికి సెటెన్ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇద్దరు ఎన్ఆర్ఐస్ కానీ లేదంటే హై సాలరీ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ అండ్ ఎవరికైతే హెరిడిటరీగా వచ్చే ల్యాండ్ అసెట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి స్కోప్ ఉందనిపిస్తుంది. మీరేమంటారు? ల్యాండ్ కంటే కూడా బెటర్గా ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అంటారు? చాలా బెటర్ ఆప్షన్ అండి. ల్యాండ్లో మనకి చూడండి ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి ఎల్ఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే ఎల్ అంటే లిక్విడిటీ, ఆర్ఎస్ అంటే రిటర్న్, ఎస్ అంటే సేఫ్టీ. సో ఏ ఇన్వెస్ట్మెంట్కి అయితే లిక్విడిటీ, రిటర్న్, సేఫ్టీ ఈ 3 ఉన్నాయో అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద లెక్క. ఇప్పుడు చూడండి మనకి ల్యాండ్కి అయితే లిక్విడిటీ లేదు, వెంటనే దాన్ని అమ్మలేము. సో కాబట్టి దానికంటే కూడా కంపేర్ చేస్తే మనకి ఈ పిఎంఎస్ అనేది బెటర్. చూడండి ల్యాండ్లో మనం పార్షల్ విత్డ్రాల్ చేయలేము. సపోజ్ మనం 1 ఎకర్ ల్యాండ్ ఉంది, అందులో ఏదైనా ఎమర్జెన్సీ వస్తుందంటే మనం 1/2 ఎకరం అమ్మలేము, 1/10 ఎకరం అమ్మలేము. సో కానీ పిఎంఎస్లో అలా కాదు, మన దగ్గర ఉంది 1 crore ఉన్నా కూడా అందులో కావాలి అంటే ఎమర్జెన్సీలో 5 lakhs 10 lakhs డ్రా చేయొచ్చు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్ని కూడా పార్షల్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనకి క్షణాల్లో డబ్బులు మన చేతిలో ఉంటాయి కాబట్టి వితిన్ 4 daysలో లిక్విడిటీ కూడా బాగుంది కాబట్టి కంపేర్ టు ల్యాండ్ చూస్తే కనుక మనకి పిఎంఎస్ ఎక్స్ట్రాడనరీగా అని చెప్పొచ్చు. రేపు పొద్దున్న పిల్లలకి డిబేట్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఇచ్చేయచ్చండి, ట్రాన్స్ఫర్ ఈజీగా చేయొచ్చు పిఎంఎస్ నెక్స్ట్ జనరేషన్కి. కానీ ల్యాండ్ అంటే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి, అంత కోర్టు చుట్టూ తిరగాలి, ఏదైనా లిటిగేషన్ వస్తే మాత్రం ఇబ్బంది పడతాం. సో ఇట్లాంటిది అన్ని ఆలోచిస్తే మాత్రం పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నానండి. ఈజీ టు మెయింటైన్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ అంటే స్పెసిఫిక్గా జియోగ్రఫికల్ కండిషన్ మీద ఉంటుంది. ఇప్పుడు మనం కొండపొలం ల్యాండ్ కొన్నాం, ప్రపంచం అంతా కొండపొలం కొనాలని రూల్ లేదు. అవును. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు కదా, ఇండియా మొత్తం కోట స్టాక్ మార్కెట్, వాడు సింగపూర్లో ఉన్న అదే స్టాక్ మార్కెట్. సో డిమాండ్ ఎప్పుడు ఉంటుంది దానికి. సో మన ల్యాండ్ డిమాండ్ ఉండకపోవచ్చు కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి. సో కాబట్టి కంపేర్ చేస్తే బెటర్ అండి మనకి పిఎంఎస్, ఏఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ టు ల్యాండ్. అండ్ డెఫినెట్లీ దీంట్లో మినిమం 50 lakhs అయిన ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ మ్యాక్సిమం లీడ్ టు క్రోర్స్ చేసుకోవచ్చు. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. పిఎంఎస్ స్టాక్స్ సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. పిఎంఎస్ స్టాక్స్ అనేది మ్యూచువల్ ఫండ్ కంటే కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్లో కానీ రిటర్న్స్లో కానీ ఇలా ఎన్నో విషయాలు చాలా బెటర్గా ఉందండి. అండ్ ముఖ్యంగా దీంట్లో కూడా ఎస్ఐపి పద్ధతి, ఎస్డబ్ల్యూపి పద్ధతి రెండు కూడా ఉండడం జరిగింది. అయితే ఎస్డబ్ల్యూపి పద్ధతి చూసుకున్నట్లయితే నెల తీయడం కన్నా కూడా సంవత్సరానికి ఒకసారి తీయడం గుడ్ ఐడియా అని చెప్పేసి మనకి పెల్తి చక్రధర్ గారు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కోసం థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ తప్పకుండా దీనిపై మరింత ఇన్ఫర్మేషన్ మీతో ఫ్యూచర్లో తీసుకోవాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.